పాత్రికేయ మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. గతంలో భీమిలి, ఏలూరు, రాప్తాడులో సిద్ధం మహాసభలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించుకోవడం మీ అందరికీ తెలిసిందే. ఈ యొక్క నెల మార్చి నెల 10వ తారీఖున బాపట్ల పార్లమెంటు పరిధిలో అద్దంకి నియోజకవర్గంలో మేదరమెట్ల దగ్గర జాతీయ రహదారి పక్కన 4వ సిద్ధం మహాసభ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జరుపుకుంటుంది. ఆ మహాసభను ఉద్దేశించి అదే చివరి మహాసభ సిద్ధం మహాసభ అవుతుంది. ఆ తర్వాత ఎన్నికల పర్వం మొదలవుతుంది. ఎన్నికల ప్రచారానికి అది శ్రీకారం చుట్టినట్టు అవుతుంది. ఈ యొక్క మహాసభలో 10వ తారీఖున జరగబోయేటటువంటి మహాసభలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు సభను ఉద్దేశించి దిశానిర్దేశం చేస్తారు. సభను ఉద్దేశించి 3:30 గంటలకి 3 గంటల 30 నిమిషాలకి సభను ఉద్దేశించి ప్రసంగించడం జరుగుతుంది. ఈ సభలో మనం గత 4 సంవత్సరాల 10 నెలల కాలంలో మనం పార్టీ ప్రభుత్వం ఏం చేసింది, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకి, పేద ప్రజలకి, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీస్కి, ఎందుకంటే సమాజంలో అణగారిన వర్గాలు ఎవరైనా ఉన్నారనంటే వీళ్ళే కాబట్టి వారి అభివృద్ధికి కానీ, రాజకీయ సామాజిక ఆర్థిక అభివృద్ధికి మనం ఏం చేశాం అన్నటువంటి దాన్ని వివరిస్తూనే రాబోయేటటువంటి కాలంలో, రాబోయే 5 సంవత్సరాల కాలంలో తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత మనం మేనిఫెస్టోలో పొందుపరచబోయేటటువంటి అంశాల గురించి కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ సభలో తెలియజేస్తారని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. మేనిఫెస్టో అన్నటువంటిది తయారవుతా ఉంది. అది సరి అయిన సమయంలో ఆ మేనిఫెస్టోని రిలీజ్ చేయడం జరుగుతుంది. గతంలో ఏం చేశాం, రాబోయేటటువంటి 5 సంవత్సరాల కాలంలో ఏం చేస్తాం, ఎంత మనోరంజకమైనటువంటి పరిపాలన ఇస్తామన్నటువంటిది దీంట్లో వివరంగా తెలియచెప్పడం జరుగుతుందన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నా. ఈ యొక్క సభకు జరగబోయేటటువంటి సిద్ధం ఆఖరి మహాసభకు 10వ తారీఖున 15 లక్షల మంది హాజరవుతారనని, ఇది ఒక 100 ఎకరాల స్థలంలో అవసరమైతే ఇంకొక 100 ఎకరాలు కూడా పక్కనుండి అది కూడా చదును చేసి మొత్తం 15 లక్షల మంది హాజరవుతారనని మేము అంచనా వేస్తున్నాం. ప్రజల నుంచి అపూర్వమైనటువంటి స్పందన కనిపిస్తూ ఉంది. ఒక సిద్ధం మహాసభ తర్వాత ఇంకొక సిద్ధం మహాసభకి పెరుగుతున్నటువంటి ఆదరణ కానీ చూస్తే నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి టార్గెట్ ఏదైతే ఉందో 175కి 175 అన్నటువంటిది దాంట్లో అతిశయోక్తి లేదు అన్నటువంటిది అర్థమవుతా ఉంది. అదేవిధంగా 25కి 25 పార్లమెంటు స్థానాలు కూడా గెలుచుకోవాలన్నటువంటి టార్గెట్తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తా ఉంది. 10వ తారీఖు తర్వాత బహుశా 13వ తారీఖు కానీ 14వ తారీఖు కానీ ఎన్నికల ప్రకటన వెలువడవచ్చు.